ఈజీ24 న్యూస్కి స్వాగతం. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ విజయవంతం. డాక్టర్లు వెల్లడి. క్యాన్సర్ చికిత్సా రంగంలో వస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు రోగులకు కొత్త ఆశలు రేకెస్తున్నాయని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నిపుణులు డాక్టర్లు వెల్లడించారు. ముఖ్యంగా రోబోటిక్ సర్జరీ, ఎంఆర్ లినాక్, రేడియేషన్ టెక్నాలజీలు క్యాన్సర్ వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు. శుక్రవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ రేడియేషన్ ఆంకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ ఈ అత్యాధునిక చికిత్స వివరాలను వెల్లడించారు. గతంలో లాగా పెద్ద కోతలు లేకుండా కేవలం 8 mm చిన్న రంధ్రాల ద్వారా హై డెఫినిషన్ 3D విజన్, మనిషి చేతి కదలికను అనుకరించే వ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ సాయంతో క్లిష్టమైన ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో చేయవచ్చని డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. మహిళలలో గర్భాశయ, అండాశయ క్యాన్సర్లలో రాడికల్ హిస్టరెక్టమీ వంటి సర్జరీలను సురక్షితంగా చేయవచ్చునని తెలిపారు. దీనివల్ల గతంలో 4-5 రోజులు ఉండాల్సిన హాస్పిటల్లో స్టే ఇప్పుడు ఖచ్చితంగా 24 గంటలకే పరిమితమైంది. యూరాలజీ, కిడ్నీ క్యాన్సర్లు, ప్రోస్టేట్, బ్లాడర్ క్యాన్సర్లలో నరాల దెబ్బ తినకుండా కాపాడడం ద్వారా రోగి జీవన నాణ్యత మెరుగవుతుంది. కిడ్నీ క్యాన్సర్లలో పూర్తి కిడ్నీ తీసేయకుండా కేవలం ట్యూమర్ను మాత్రమే తొలగించే వాటిల్లో నెఫ్రోక్టమీ సదుపాయం లభిస్తుంది. మంచి ప్రయోజనాలతో పాటు తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, చిన్న మచ్చలు ఏర్పడడంతో పాటు రోగులు అత్యంత వేగంగా కోలుకొని తమ పనుల్లో చేరిపోవచ్చును. కొలోరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో స్మార్ట్ సాంకేతికత. కొలోరెక్టల్ పెద్దపేగు క్యాన్సర్లతో కూడా ఈ టెక్నాలజీ పెద్ద మార్పు తీసుకొచ్చిందని వైద్యులు తెలిపారు. ట్యూమర్ను ఖచ్చితంగా గుర్తించి తొలగించడం వల్ల చాలాసార్లు రోగులకు పర్మనెంట్ కొలోస్టమీ, కృత్రిమ మలద్వారం అవసరం లేకుండా చేయగలుగుతున్నామని వివరించారు. ఇందులో వాడే స్మార్ట్ స్టాప్లర్ టెక్నాలజీ ద్వారా పేగు చివరలను బౌల్ ఎండ్స్ మరింత సురక్షితంగా కలపవచ్చని, దీనివల్ల లీకేజ్ ప్రమాదం తప్పుతుందని పేర్కొన్నారు. అలాగే మెరుగైన నాడుల రక్షణ, నర్వ్ ప్రిజర్వేషన్ వలన యూరినరీ సెక్యూవల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుందని వెల్లడించారు. ఎంఆర్ లినాక్ వైద్య నిపుణులు డాక్టర్ సునీత మాట్లాడుతూ, రేడియేషన్ అనగానే రోగుల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్, భయాలను దూరం చేసేందుకు దేశంలోని తొలిసారిగా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఎంఆర్ లినాక్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రత్యేకతతో ఒకే మిషన్లో ఎంఆర్ఐ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్, లినాక్ కలిసి పనిచేస్తాయి. ప్రతిరోజు రేడియేషన్ ఇచ్చే ముందు రోగికి ఆటోమేటిక్గా ఎంఆర్ఐ స్కాన్ జరిగి ట్యూమర్ సైజ్ స్థానాన్ని బట్టి మిల్లీమీటర్ స్థాయిలో ఖచ్చితత్వంతో రేడియేషన్ ఇస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, పక్కన ఉండే ఆరోగ్యకరమైన అవయవాలను ఎలాంటి హాని జరగదన్నారు. సాధారణ రేడియేషన్లో వచ్చే వాంతులు, అలసట, చర్మ సమస్యలు ఇందులో ఉండవన్నారు. ప్రోస్టేట్, బ్రెయిన్, లంగ్, ప్యాంక్రియాస్ వంటి కష్టమైన క్యాన్సర్లకు కొన్ని సందర్భాల్లో కేవలం 5 రోజుల్లోనే చికిత్స పూర్తవుతుందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతలు క్యాన్సర్ రోగులకు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించి మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ టీమ్ లీడర్ సాయి వెంకట, డిప్యూటీ మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అనుదీప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరంగా కొంచెం లాప్రోస్కోపీతో కంపేర్ చేస్తే ఒక 20 to 30% ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన వైద్యం ఇస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలని నేను చెక్ చేసుకుందాం అన్నట్టు కూడా ఆ స్టడీ చేసాము. డెఫినెట్గా దాంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, లేదంటే రెక్టల్ క్యాన్సర్స్లో కానీ సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడాను పేషెంట్స్, ఎందుకంటే మిగతా కంట్రీస్లో కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం కేర్ అనేది చాలా బాగుంటుంది, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అనే ఉద్దేశంతో చాలామంది ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, సౌదీ కంట్రీస్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటిలో నుంచి కూడాను పేషెంట్స్ ఇక్కడ వరకు రావడం జరిగింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో దాదాపుగా 700 మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాము. వీళ్ళందరికీ కూడాను చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ మనము
మన రిజల్ట్స్ అన్నీ కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో రీసెంట్గా మనము యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ ఎంఆర్ఎల్ఎన్ఆక్ కన్సోర్షియం అనేసి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కేసెస్, ఎంఆర్ఐ అడాప్టివ్ థెరపీలో చేసిన కేసెస్ అన్నిటినీ కూడాను ఒక కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తుంటాం. అలాంటి దానిలలో మన కంట్రీ నుంచి మనం ఫస్ట్ టైం మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడాను వాళ్ళకి ప్రజెంట్ చేయడం, వాళ్ళందరూ చాలా హ్యాపీ అవటం, ఇవన్నీ కూడాను రీసెంట్గా జరిగాయి. సో రావటం ఇవన్నీ ఏంటి అని అంటే ట్యూమర్ తగ్గిపోయినా కానీ ట్యూమర్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వీళ్ళకి ఆ బాధలన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రీసెంట్ టెక్నాలజీలో చాలా మటుకు ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ ఇలాంటి కొత్త టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటి వల్ల కొంతవరకు బెటర్ అయ్యాయి ఈ కాంప్లికేషన్స్ అన్ని. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే అడాప్టివ్ థెరపీ అనేసి అంటున్నాం. ఈ అడాప్టివ్ థెరపీ అనేది ఎంఆర్ఎల్ఎన్ఆక్లో అంటే ఎంఆర్ఐ మెషిన్ తర్వాత లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియోథెరపీ మెషిన్ రెండు కలిపి సంధానం చేసి ఆ రెండింటిని కలిపి ఒకటే మెషిన్లో పెట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే ప్రతిరోజు మనకందరికీ తెలిసిందే ఎంఆర్ఐ అంటే మనకు ట్యూమర్ అనేది తర్వాత నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా తెలుస్తాయి. సో అది అంత క్లియర్గా తెలియటం వల్ల ఎవ్రీడే మనం స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది అని అంటే ట్యూమర్ని మాత్రమే ఎక్కువ డోసు రేడియేషన్ పంపించడానికి వీలవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్కి చాలా మటుకు రేడియేషన్ డోస్ అనేది తగ్గించడానికి వీలవుతుంది అన్నమాట. ఈ ప్రక్రియని మనము అడాప్టివ్ థెరపీ అని అంటాం. ఈ అడాప్టివ్ థెరపీ ఎంఆర్ఎల్ఎన్ఆక్ మీద చేసే ఈ మెషిన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, యూఎస్, తర్వాత యూరోప్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చేది. అది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా